దోషం అంటే ఏంటి తెలుసా? చేసిన తప్పుని తప్పు కాదులే, చేసిన తప్పుని తప్పు కాదులే అని ఇతరులకి జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేయటం, ఇది దోషం. నీకు తెలుసు నువ్వు తప్పు చేసావని. ఇది ఎందుకు దోషం? ఇది ఎందుకు పాపం? ఇది ఆడు చేయట్లేదా? ఇది వీళ్ళు చేయట్లేదా? ఇది వాళ్ళు చేయట్లేదా? ఇది మనం ఉపయోగించేటువంటి పదం. చూద్దాం, పాశ్చాత్య దేశంలో మన భారతీయులు చేసే దోషం ఏంటో మీకు చెప్తాను. ఆడికెళ్ళి మందు కొట్టేస్తారు. ఎరా మందు ఎందుకు కొడుతున్నాం అంటే, ఇక్కడ అందరూ కొడుతున్నారుగా. ఇది దోషం అంటే, ఇది దోషం అంటే. గుర్తుపెట్టుకోండి, నైతికత అనేది దేశానికి మారదు. కల్చర్ మారుతుంది, సంస్కృతి మారుతుంది, కానీ నైతికత మారదు. సంస్కృతి అంటే బట్టలు మార్చుకున్నావు, భాష మార్చుకున్నావు, నమస్కారం చెప్పే పద్ధతి మార్చుకున్నావు, ఇది కల్చర్. నీకు దేవుడికి ఇదేమీ అడ్డు రాదు. కానీ మోరల్, నైతికత నీకు దేవుడికి అడ్డు వస్తుంది. దానియేలు, నీ పేరు మార్చండి. దానియేలు, నువ్వు సబ్జెక్ట్ మార్చండి. దానియేలు, నీ ఫుడ్ మారుస్తాం, దేవాలయం దగ్గర నుంచి ఫుడ్ తీసుకొస్తాం అంటే వద్దు సార్. దేవుడికి నాకు అడ్డు తెస్తుంది. అది దేవుడికి నీకు అడ్డు తెచ్చేది ఉంటాయి కొన్ని, అవి మోరల్. కాబట్టి ఆ మోరల్ని కూడా కల్చర్ భాషలోకి తీసుకొచ్చి మాట్లాడితే దాన్ని దోషం అంటారు. అమ్మాయిల్ని ప్రేమిస్తారు, అబ్బాయిల్ని ప్రేమిస్తారు. తర్వాత నేను ఎందుకు ప్రేమించాను తెలుసా? ఈమెని పెళ్లి చేసుకోవడానికి, ఈయన్ని పెళ్లి చేసుకోవడానికి. దేవుడు వాక్యంలో ఆ పద్ధతి చెప్పాడా? దాన్ని కల్చర్ భాషలో, లేకపోతే నేను తర్వాత ఏదో మంచి పని చేస్తాను, ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు నేను తిరగొచ్చు, ఇది దోషం. మీలో చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు దోషులు ఉన్నారు. నాలాంటి ఇవాంజలిస్టులు ఇలా మాట్లాడరు. ఎందుకని మాట్లాడరో తెలుసా? మళ్ళీ పిలవరేమో అనే భయంతో. కానీ నాకు ఆ భయం లేదు, నేను మాట్లాడతాను. ఎందుకనంటే నాకు వాక్యం ముఖ్యం. నేను ఇబ్బంది పెట్టకూడదు. ఎవరైనా ఇబ్బంది పడితే దానికి నేనేం కాదు.